అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిల్డ్ అండ్ లెర్న్ విత్ ఎస్కే. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టు అయితే ఫ్రెండ్స్, మీరు మీ ఛానల్లో చేయకుండా ఉండవలసిన 3 ఇంపార్టెంట్ మేజర్ మిస్టేక్స్ ఏంటి అనేవి ఒకసారి మీకు ఈ వీడియోలో కంప్లీట్గా క్లారిటీగా చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా ప్రతి ఒక్కరు వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేసి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక మన టాపిక్లోకి వెళితే ఫ్రెండ్స్, మీరు మీ ఛానల్ని కొత్తగా క్రియేట్ చేసి ఉంటారు. మీ ఛానల్ని స్టార్ట్ చేసి అందులో మీరు అప్లోడ్ చేసే వీడియోస్ని అప్లోడ్ చేయగానే అందరి ముందుగా చేసే మిస్టేక్, మీ వీడియోస్కి వాట్సాప్ గ్రూప్లలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అలాగే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు ఫ్రెండ్స్. మీరు అనొచ్చు, ఏంటి బ్రో మీరు అలా చెప్తున్నారు, అలా షేర్ చేస్తే మాకు వ్యూస్, సబ్స్క్రైబ్ వస్తారు కదా అని. కానీ ఫ్రెండ్స్, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. మీరు ఒక 10 మందికి షేర్ చేస్తారు, ఆ 10 మందిలో 3 మన వీడియోస్ని చూస్తారు. అంతకుమించి ఎక్కువ మంది చూడరు, వాళ్లకి అంత టైం కూడా ఉండదు, చూసి వదిలేస్తారు అంతే. దానివల్ల మనకు ఎలాంటి రీచ్ ఉండదు. ఫ్రెండ్స్, నాకు తెలిసిన కంటెంట్ క్రియేటర్స్ ఇచ్చిన సలహాలు మీతో షేర్ చేసుకుంటాను. వాళ్ళు ఒకటి అన్నారు ఫ్రెండ్స్, హరిభరిగా ఛానల్ క్రియేట్ చేసి హరిభరిగా వీడియోస్ పెట్టి చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ కాదు. వీడియోస్ పెట్టి వదిలేయాలి అని చెప్పారు. ఛానల్ని మన వీడియోస్ని ఆర్గానిక్గా వదిలేయాలని చెప్పారు. అలా చేయడం వల్ల మన ఛానల్కు లేటుగా రీచ్ వచ్చినా కానీ చాలా ఎక్కువ వ్యూస్ వస్తాయి అని చెప్పారు. సబ్స్క్రైబ్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పారు. సో ఫ్రెండ్స్, మన వీడియోస్ని వేరే వాళ్లకి షేర్ చేయడం మానుకోండి. ఈ మేజర్ మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ మిస్టేక్ చూసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ. ఫ్రెండ్స్, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఆర్గానిక్గా వ్యూస్ రావాలి అని మనకు మన వీడియోస్కి ఆర్గనగా వ్యూస్ రావాలి అంటే ఖచ్చితంగా కొద్దిగా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. మనం వీడియోస్ పెట్టిన వెంబడి మనకు వీడియోస్కి 1K 10K ఇట్కే ఇలా రావడం కుదరదుగా. దీన్ని చూసి చాలామంది డిసప్పాయింట్గా ఫీల్ అయ్యి వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేయడం మానేస్తారు. ఇలా చేయడం వల్ల మన ఛానల్ కన్సిస్టెన్సీ పోతుంది ఫ్రెండ్స్. వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేయడం వల్ల ఏదో ఒక రోజు మనకు బాగా పీసు రావడం జరుగుతుంది. దానివల్ల మన ఛానల్ కూడా చాలా త్వరగా గ్రో అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ సెకండ్ మిస్టేక్ని కూడా మైండ్లో పెట్టుకొని మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. వీడియోస్ని రెగ్యులర్గా కన్సిస్టెన్సీ అప్లోడ్ చేయండి, ఛానల్ గ్రోత్ బాగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, మన టాపిక్లోకి థర్డ్ మిస్టేక్ ఏంటంటే కంపారిజన్. ఎస్, మీరు విన్నది కరెక్టే, కంపారిజన్. ఫ్రెండ్స్, చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే వాళ్ల కేటగిరీలో లేకపోతే వాళ్లలాగే వేరే క్రియేటర్స్ ఎవరైతే వీడియోస్ చేస్తారో వాళ్లతో ముందుగా కంపేర్ చేసుకుంటారు. వాళ్లకు వ్యూస్ బాగా వస్తున్నాయి, మాకు రావడం లేదని. ఇంకొంతమంది క్రియేటర్స్ వాళ్ల కంటే బాగా చేయలేకపోతున్నామని, మరి కొంతమంది వాళ్ల కంటే బాగా చేస్తున్నాం కానీ వ్యూస్ రావట్లేదని, ఇలా ఏదో ఒక విధంగా కంపేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఎప్పుడు మనం మన ఛానల్ని వేరే వాళ్లతో కంపేర్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మీకు కంటెంట్ మీద. కన్సిస్టెన్సీగా కంటెంట్ మీద ఫోకస్ చేసి మీరు వీడియో అనేవి చేసినట్లయితే డెఫినెట్గా మీ ఛానల్ కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. వేరే క్రియేటర్స్తో మాత్రం కంపారిజన్ చేసుకోకండి ఫ్రెండ్స్. సో ఇంత ఫ్రెండ్స్, ఈరోజుటికి ఈ వీడియో. ఈ 3 మిస్టేక్స్ని ఎవరు కూడా చేయరు అని ఆశిస్తూ, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.